మీరు ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారా? మీరు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో మాట్లాడిన విషయాలు కొన్ని మినిట్స్‌లోనే ఫోన్‌లో యాడ్స్ లాగా వస్తాయి. ఇప్పుడు మన డౌట్ ఏంటంటే, ఫోన్ మన మాటలు వింటుందా? యాప్స్ మైక్ యూజ్ చేసి స్పై చేస్తున్నాయా? ఈ వీడియోలో నో ఫియర్, నో రూమర్స్. ఓన్లీ రియల్ ట్రూత్ సింపుల్‌గా చెప్తాను. ఎండ్ వరకు చూడండి. దీన్ని ఆపడానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ కూడా చెప్తాను. మైక్రోఫోన్ పర్మిషన్ అంటే ఏంటి? ఫస్ట్ బేసిక్ క్లియర్ చేద్దాం. మైక్రోఫోన్ పర్మిషన్ అంటే యాప్కి మైక్ యూజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం. ఎగ్జాంపుల్ వాయిస్ రికార్డర్, కాలింగ్ యాప్స్, వీడియో యాప్స్. మైక్ పర్మిషన్ ఆన్ అంటే యాప్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మైక్ యూజ్ చేస్తుంది. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. మైక్ పర్మిషన్ ఆన్ ఉంటే 24 అవర్స్ వింటుంది అని అర్థం కాదు. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ రెండు బ్యాక్గ్రౌండ్లో ఆల్వేస్ లిజనింగ్ అలోని చేయలేదు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. మరి హే గూగుల్ అనగానే అసిస్టెంట్ ఎలా యాక్టివేట్ అవుతుంది? ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను. ఆగండి. అయితే యాడ్స్ ఎందుకు ఎగ్జాక్ట్గా వస్తాయి? ఇప్పుడు మెయిన్ కన్ఫ్యూజన్కి వద్దాం. మీరు మాట్లాడిన టాపిక్ మీద యాడ్స్ రావటం కోయిన్సిడెన్సా? మోస్ట్లీ ఎస్, కోయిన్సిడెన్సే. ఎందుకంటే మైక్ కన్నా మీ డేటా పవర్ఫుల్. మీ ఫోన్ కలెక్ట్ చేసే డేటా, మీ సెర్చ్ హిస్టరీ, మీ లొకేషన్, మీ యాప్ యూసేజ్, మీ వాచ్ టైం ఇవన్నీ కలిపి ఏఐ మీ ఇంట్రెస్ట్ని ప్రెడిక్ట్ చేస్తుంది. మీరు మాట్లాడుకున్న టాపిక్కే యాడ్స్ వస్తున్నాయిరా అనుకుంటారు, బట్ సిస్టమ్ ఆల్రెడీ గెస్ చేసింది. యాప్స్ నిజంగానే వింటాయా? డైరెక్ట్ ఆన్సర్ చెప్తాను. యాప్స్ ఎప్పుడూ వింటాయి అనేది రాంగ్. బట్ రాంగ్ యాప్స్కి, ఫేక్ యాప్స్కి, ఏపీఐస్కి మైక్ పర్మిషన్ ఇస్తే మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే పర్మిషన్ చూసుకొని ఇవ్వడం ఇంపార్టెంట్. బిగ్ కంపెనీస్ అఫీషియల్గా చెప్పినాయి, వీ డోంట్ యూస్ మైక్రోఫోన్ ఫర్ యాడ్స్ అని. లీగల్ ప్రాబ్లం వల్ల ఎప్పుడూ వింటూ ఉండలేవు. బట్ హే గూగుల్ ఎలా యాక్టివేట్ అవుతుంది మరి? ఫోన్ మీ ఫుల్ కన్వర్జేషన్ వినలేదు, అది వినేది ఒకటే, హే గూగుల్ అనే వేకింగ్ వర్డ్. మీ మాటలు రికార్డ్ చేయదు, ఇంటర్నెట్కి అప్లోడ్ చేయదు, యాడ్స్కి యూజ్ చేయదు. ఫోన్లో ఉండే స్మాల్ ఏఐ మోడల్ లోకల్గా రన్ అవుతుంది. హే గూగుల్, ఓకే గూగుల్ ఇలాంటి అవేక్ వర్డ్స్ మాత్రమే ఫోన్ ఐడెంటిఫై చేస్తుంది. మిగతా కన్వర్జేషన్ని ఇగ్నోర్ చేస్తుంది. కంటిన్యూస్గా మైక్ రన్ అవుతే బ్యాటరీ డ్రైన్ అవుతుంది, ఫోన్ హీట్ అవుతుంది. ఇంకా ప్రైవసీ రిస్క్ ఉందా అంటే మోస్ట్లీ ఉండదు. కానీ స్టిల్ మనకు డౌట్ ఉంటే సెట్టింగ్స్లో గూగుల్ అసిస్టెంట్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మైక్ యాక్సెస్ ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు ప్రాక్టికల్ స్టెప్స్ చేద్దాం. ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మైక్రోఫోన్ పర్మిషన్ మేనేజర్ ఓపెన్ చేయండి. దాంట్లో మనం ఏ యాప్స్కి పర్మిషన్ ఇచ్చామో ఇక్కడ కనబడుతుంది. ఏ యాప్స్కి పర్మిషన్ ఇచ్చామో చూసుకొని మ్యాక్సిమం యాప్స్కి అలో వైల్ యూజింగ్ యాప్ అని పెట్టండి. సోషల్ మీడియా యాప్స్కి అయితే ఆస్క్ ఎవ్రీ టైం పెట్టండి. ఫైనల్గా ఒకటే చెప్తాను, యాప్స్ మన మాటలు 24/7 వింటాయి అని ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీ డేటా పవర్ఫుల్, సో దీనికి పర్మిషన్ ఇవ్వాలి అని ఇచ్చే ముందు ఆలోచించండి. ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చిందా? ఇలాంటి సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం థింక్ నెక్స్ట్ని సబ్స్క్రైబ్ చేయండి.